అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం. నేను ధర్మ పరీక్ష పాఠం ఆల్రెడీ చెప్పాను, తిన్నని ముగ్ధ వ్యక్తి పాఠం కూడా చెప్పాను, నందీశ్వరం శాపం కూడా చెప్పాను. ఇంకా శ్మశాన వాటి ఇది పద్య భాగం. శ్మశాన వాటి గుర్రం జాషువా రచన. ఈ పాఠంలో చాలా ప్రధాన అంశాలు ఉన్నాయి. చూడండి, శ్మశాన వాటి పాఠం రచన గుర్రం జాషువా. ఇవి ప్రధాన అంశాలు చూడండి. తెలుగు పద్యానికి సుమధుర సౌరభాన్ని అద్దిన కవుల్లో ప్రముఖులు గుర్రం జాషువా. జాషువా 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు లింగమాంబ వీరయ్యలు. తెలుగులో ఖండకావ్య ప్రక్రియకు అఖండ ఖ్యాతిని సంతరింపచేసిన కవి. ఇతని బిరుదులు కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి, చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ ఉన్న బిరుదులు. ఇంకా భారత ప్రభుత్వం జాషువాను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇతని రచనలు గబ్బిలం, కాందిశిఖుడు, నేతాజీ, బాపూజీ, శిశువు, స్వయంవరం, రాష్ట్రపూజ, గిజిగాడు, సాలీడు, నాగార్జున సాగర్ ఇవి ఇతని రచనలు. జాషువా తన స్వీయ చరిత్రను నా కథ అనే పేరుతో రాశారు. తిరుగులేదు నాకు విశ్వనరుడ నేను అని ప్రకటించుకున్న కవి ఇతను. నాదు కన్నీటి కథ సమన్వయం సేయనార్ధ హృదయంబు గూడ కొంత వసరంబు అని పలికిన కవి. ఇంకా చాతుర్వర్ణ వ్యవస్థను 4 పడగల నాగరాజుతో పోల్చిన కవి ఇతను. అరుంధతి సుతుని వేదనను తెలియజేసిన కవి. ఇంకా కులమతాలు గీసుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టువడను నేను అని ప్రకటించిన కవి. వినుకొండలో పుట్టి విశ్వనరుడిగా తనని తాను పేర్కొన్న కవి జాషువా. ఇంకా జాషువా కవిత్వాన్ని అతని వ్యక్తిత్వం నుండి వేరు చేయలేవు. అవి ఒకదానికొకటి కారకాలు అని పేర్కొన్నారు సి. నారాయణ రెడ్డి. ఇంకో ప్రధాన అంశం ఉంది. జాషువా రచించిన శ్మశాన వాటి వైరాగ్యాన్ని బోధించేది కాదు, జీవిత తాత్వికతను సామాజికతతో ముడిపెట్టి చెప్పిన ఖండకావ్యం. ఇవి ప్రధాన అంశాలు. ఇంకా ప్రశ్నలు చూద్దాం. సత్యవేంద్రుని కమ్మని కలం ఎక్కడ కరిగింది? పాదరసంలో, నిప్పులలో, నీటిలో, భూమిలో. జవాబు నిప్పులలో. అస్పృశ్యతకు తావులేని చోటు ఇదని జాషువా అభిప్రాయం. పండిత సభ, ధనవంతుల నివాసం, దేవాలయం, శ్మశాన వాటి. జవాబు శ్మశాన వాటి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి అనే పద్యం రాసిన వారు శ్రీశ్రీ, గురజాడ అప్పారావు, బోయి భీమన్న, గుర్రం జాషువా. జవాబు గుర్రం జాషువా. జాషువా శ్మశాన వాటి ఖండకావ్యం ఈ నాటకంలో అంతర్భాగంగా ప్రసిద్ధి పొందింది. చింతామణి, కన్యాశుల్కం, సత్య హరిశ్చంద్ర, నర్తనశాల. జవాబు సత్య హరిశ్చంద్ర.
ఇంకా క్రీస్తు చరిత్ర అనే రచన చేసిన వారు అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, త్రిపురనేని గోపీచంద్, గుర్రం జాషువా. జవాబు గుర్రం జాషువా. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన జాషువా రచన గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర, రాష్ట్రపూజ. జవాబు క్రీస్తు చరిత్ర. జాషువా గబ్బిలం కావ్యంలో కథానాయకుడు. కాందీసికుడు, అరుంధతి సూతుడు, గుడిలో పూజారి. జవాబు అరుంధతి సుతుడు. వర్ణ వ్యవస్థను 4 పడగల నాగరాజుతో పోల్చినవారు గుర్రం జాషువా, కొలప్పలూరి ఇనాక్, శిఖామణి కుసుమధర్మన్న. జవాబు గుర్రం జాషువా. వడగాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ప్రకటించిన కవి శ్రీశ్రీ, విశ్వనాథ, జాషువా, చలం. జవాబు జాషువా. సుకవి జీవించే ప్రజల నాల్కల యందు అని అన్నవారు కృష్ణశాస్త్రి, జాషువా, రాయప్రోలు, శ్రీశ్రీ. జవాబు జాషువా. గంటంబూని గరగరలు సవరించదాంధ్ర వానికి అని ప్రకటించిన కవి జాషువా, శ్రీరంగం నారాయణ బాబు, శ్రీశ్రీ, బాలగంగాధర్ తిలక్. జవాబు జాషువా. ముసాఫరులు ఖండకావ్య రచయిత రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా. జవాబు గుర్రం జాషువా. ఇది ఈ పాఠం ప్రధాన అంశాలు ఇంకా ప్రశ్నలు. మరో పాఠంతో కలుస్తాను.